ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ఇక దానికి ఆయన నిన్న ఆయన చెప్తాడు. ఇవాళ ఆయన ఇంకో ఆయన శిష్యుడు ఒక ఆయన ఒక ఆయన ఇవాళ పొద్దున్నే లేచి ఆయన దుకాణం స్టార్ట్ చేసిండు. ఏమని 30,000 కోట్ల భూమిని 20,800గానే అని చెప్పి దాంట్లో లాస్ చూపించిండు 9,200 కోట్లు. ఇక దొరది ఇప్పుడు చూపిస్తే ఆయన ఫీల్ అవుతాడు, చాలా పెద్ద లీడర్ అనుకుంటాడు ఆయన. కానీ ఆయన కిరాయి ముఠా మేస్త్రి కిరాయి కింద ఈ ట్విట్టర్ బ్యాచ్. ఇక బాస్ నిన్న చెప్పింది ఒక ఎత్తు, నిన్ననేమో ఆయన 5,200 కోట్లనే అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు ఈయన శిష్యుడు వచ్చి 30,000 కోట్లు ఎస్టిమేషన్ ఉన్న భూమికి 20,800 కోట్లే అని చెప్పి 9,000 లాస్ ఆఫ్ డిఫరెన్స్ చూపించారని చెప్పి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఏం చెప్పాలి చెప్పండి? అంటే రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేయడమే తప్ప ఒక ఆయన ఒక ముచ్చట చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకో ముచ్చట చెప్తాడు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారంటాడు. ఆర్బీఐ మీకు అందరు కూడా ఈ డాక్యుమెంట్ పంపిస్తారు. ఆర్బీఐ తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఆర్బీఐకి మధ్యన జరిగినటువంటి టోటల్ కమ్యూనికేషన్ ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి. గవర్నమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్ కనెక్షన్ విత్ బాండ్స్ ఇష్యూడ్ బై తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే టోటల్ ట్రాన్సాక్షన్కి ఇదంతా ఆర్బీఐ గైడ్ లైన్స్. ఈ ట్రాన్సాక్షన్ ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలంటే నిన్న ఎంత వేగ్గా మాట్లాడిందంటే అసలు ఇక మనం ఇక్కడ అంతా మనం కలిసి 4 గోడల మధ్యన 10,000 కోట్లు తీసుకుని ఎవరికి చెప్పలేదు. ఆర్బీఐకి తెలియదు, ఫైనాన్స్ మినిస్టర్కి తెలియదు. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు పొద్దున్నే వచ్చి లోన్ ఇవ్వలేదని చెప్పారు. ఆర్బీఐ వాళ్ళకు అసలు ఏమాత్రమైన గ్రౌండ్ వర్క్ ఏం మాట్లాడుతున్నాం? తెలంగాణ సమాజంలో ఒక 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నావు, మీ నాయన ముఖ్యమంత్రి ఉండే, ఎవరో మాట్లాడితే 4 ముచ్చట్లు మాట్లాడితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడేదని కేటీఆర్ అనేట ఆయన అసలు బేస్లెస్ ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ ప్రెస్ మీట్ తోటి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే కేవలం నేను వస్తా ప్రెస్ మీట్ పెడతా ఏదంటే అది మాట్లాడతా, మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మీరు ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద ఒక చెడు అభిప్రాయం క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప ఏమన్నా క్లారిటీ ఉండాలి. ఈ ఆర్బీఐ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాయి ఇప్పుడు ప్రెస్ మీట్ అయినాక. ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ టీఎస్ఐఎస్సి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే టోటల్ ఈ ట్రాన్సాక్షన్ ఈజ్ వెరీ మచ్ రిజిస్టర్డ్. ఆయన చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లేదని కాదు. లిటిగేషన్ ల్యాండ్కి ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది? ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇవ్వకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఎట్లా అంటే ఇక మన కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేయడం. భూమి లిటిగేషన్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ 10,000 కోట్లు ఎట్లా ఇస్తుంది అంటాడు. సరే ఫస్టే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో నా ప్రెస్ మీట్లో నేను ముందే చెప్పిన ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇలా బాండ్స్ ఇచ్చారు, బాండ్స్ ఇచ్చిన వాళ్ళు టీఎస్ఐసి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూసి ఇచ్చారని చెప్పిన. ఈ భూమి పోని ఈ భూమికి ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని కాంట్రాడిక్ట్ చేద్దాం, ఈ భూమి లిటిగేషన్లో ఉందా లేదా అనేది కోర్టు ద్వారా గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆర్డర్ వచ్చినాకనే కదా, కోర్టు ద్వారా ఇది క్లియర్ అయినట్టే కదా. లిటిగేషన్ ఎప్పుడు జరిగింది? ఈ బిజినెస్ ఈ ప్రపోజల్ టీఎస్ఐఎస్సి ప్రపోజల్ ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ 37 కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేసినాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యన జరిగేటప్పుడు ఈ భూమి అనేది బేసిక్గా గవర్నమెంట్ భూమి అని ఆల్రెడీ ధృవీకరించి ఇది హెచ్సియు భూమి కాదు, ఫారెస్ట్ భూమి కాదని ధృవీకరించినట్టే. దీన్ని లిటిగేషన్ చేసింది మీరు. అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన ఇమేజ్లు క్రియేట్ చేసి అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ చెప్పకనే నేను చెప్పిన, ఏది ముందు ఐసిఐసి లోన్ ఇవ్వలేదు. ఫీల్డ్ విజిట్ చేయకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వం రుణం ఇచ్చింది. డిబెంచర్ ట్రస్టీ భూమి ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతుందో ఈ పర్టికులర్ కంపెనీ అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 5 ఈరోజు భారతదేశంలో టాప్ 5 కంపెనీస్ ఇటువంటి ప్రాక్టీసెస్ చేసే కంపెనీస్లో ఇది ఒకటి. ఇది ఈ మధ్యకాలంలో 7,439 కోట్ల రూపాయలు యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి వీళ్ళ ద్వారానే నిధులు సమకూర్చారు. ఏపీ బ్యూవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి 11,500 కోట్లు, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి 1,500 కోట్లు,
కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్ 726 కోట్లు ఈ మధ్య కాలంలో వీళ్ళు వాళ్ళకు అవసరాలకు ఈ పర్టికులర్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంటరీ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సాయం చేసింది. సో ఫీల్డ్ విజిట్ లేకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వాన్ని రుణం ఇచ్చిందని చెప్పడానికి ఇది చిల్లర మాటలు. మినిమం బేసిక్ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా